బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రి వైద్యురాలపై హత్యాచార కేసులో బంగాల్లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. గత ఏడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన జరగ్గా ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేసింది. ఇక నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించాలని న్యాయస్థానంలో సిబిఐ వాదించింది. ఇక డిఎన్ఏ రిపోర్టుల సహా అనేక ఆధారాలను న్యాయస్థానం ముందు సిబిఐ ఉంచింది. ఇక సంజయ్ రాయ్ తరపు న్యాయవాదులు మాత్రం తమ క్లయింట్ నిర్దోషని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని వాదించారు. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే నేడు నిందితుడు సంజయ్ రాయ్కు కోల్కతా కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఇప్పటికే సంజయ్ రాయ్ను దోషిగా కూడా కోర్టు ఖరారు చేసింది.